దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఈరోజు మీ అందరితో ఇలా కలిసి దేవుని వాక్యాన్ని అందించడానికి ఘనుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవదేవుని నామమునికే మహిమ కలుగునుగాక. సంతోషం ప్రియులారా, వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్స్ ఉన్న వారందరూ కూడా వీలైతే కనుక చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని, ఆ రెఫరెన్స్ని కూడా మనం చూసి వింటూ ఉంటే, ఆలకిస్తూ ఉంటే, అది చదువుతూ ఉంటే, చెప్పిన వెంటనే ఆ రెఫరెన్స్ తీసి చూస్తూ ఉంటే మనకు చాలా విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ వాక్యం చాలా చక్కగా మనల్ని పట్టుకుంటుంది. కనుక బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ప్రైస్తలాడు. హల్లెలూయా. ప్రియులరా, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. అందరూ కూడా మీ 2 చేతులు జోడించి దేవదేవుని నామానికి వందనాలు చెప్పండి, నమస్కారం చెప్పండి. ప్రభువా, నాతో మాట్లాడమని ప్రాధేయపడండి. దేవుడు మాట్లాడితే మన పరిస్థితులు మారిపోతాయి. మనుషులు మాట్లాడితే, మానవ స్వరం మనం వింటే మనకేమాత్రం ప్రయోజనం లేదు. కానీ ఆ మానవుల్లో నుండి దేవుడే తన ఆత్మతో మాట్లాడినప్పుడు మన స్థితి, మన గతి, మన పరిస్థితి తప్పకుండా అద్భుతకరంగా మారిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అందరూ అడగండి దేవుని, దేవ నాతో మాట్లాడమని. 2 చేతులు ఆకాశమునకు చాపి ప్రియులారా, దేవుని ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిని నా మీద కుమ్మరించు నాయనా. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఉంటే వాక్యం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే వాక్యం నీ లోపలికి వెళ్తుంది, హృదయాన్ని తాకుతుంది. అంతేకాదు ప్రియులారా, నీ జీవితంలో గొప్ప కార్యం జరగడానికి అవకాశం కలుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఒకసారి అందరూ మీ కుడి చేతిని తీసి మీ తల మీద పెట్టి పాపములు క్షమించమని దేవుణ్ణి వేడుకోండి. యేసయ్యా, నా ప్రతి పాపమును క్షమించండి. నాకు తెలిసి తెలియక చేసిన అపరాధములని నీ సిలువ రక్తములో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను ఒకసారి చూడండి. ఆయన మన కోసం సిలువలో వేలాడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ప్రియులారా, ఎంతగానో హింసించబడుతూ ఉన్నాడు. ఆయన వైపు ఒకసారి చూసి, ఆయన సిలువ కిందకు, ఆయన సిలువ రక్తంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిపించి బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతా ఉన్నాడు. దేవా, ఈరోజు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యము చాలా విలువైనది. భక్తుడు అంటాడు కదా, ఇది జుంటె తేనె ధారల కంటే మధురమైనది అని. అంతేకాదు, ఈ ముత్యాల మూట లాంటివంటండి. ఇవి తవ్వే కొలది ఎన్నో మర్మాలు మనకు బయటపడుతూ ఉంటాయట. కనుక ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధతో వినండి. అంతేకాదు ప్రియులారా, ఈరోజు ప్రియులారా, మీరు చెవులను, మీ హృదయాన్ని, మీ యొక్క సమస్త శరీరమును దేవునికి అర్పించి దేవుని వాక్యాన్ని ఆలకించండి. దేవుడు మనందరినీ కూడా
ధైర్యపరిచి దృఢపరిచి ఒక ప్రత్యేకంగా మనల్ని మార్చిపోతున్నాడు కనుక అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటి అంటే దేవునికి శిష్యులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రియులారా, చాలాసార్లు ఈరోజు అయినటువంటి వారు శిష్యులుగా ఉండటం లేదు. చాలామంది దేవునితో వారి యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్, దేవునితో ఒక బిజినెస్. అంటే మేము నీ దగ్గరికి వస్తాం, నువ్వు నాకు ఉపకారం చేయి. మేము నీ దగ్గరికి వస్తాం, నువ్వు నాకు మేలు చేయాలి. మేము నీ దగ్గరికి వస్తాం, నాకు ఒక ఇల్లు కావాలి. మేము నీ దగ్గరికి వస్తాం, మా కుమార్తెకు వివాహం కలగాలి. ఇలా ఒక బిజినెస్ లాగా క్రైస్తవ్యం మారిపోతూ ఉంది. ప్రియులరా, ఈరోజు దేవుని పిల్లలు ఏమండి ఒక కస్టమర్ లాగా దేవునికి ఉండకూడదు. ఎలా ఉండాలంటే తండ్రి బిడ్డల సంబంధం మనం కలిగి ఉండాలి. ప్రియులరా, తండ్రి బిడ్డ ఎలా ఉంటారో అలా మనం దేవునితో ఉండగలగాలి. ప్రియులరా, గమనించాలి, ఆయన ఉపకారం చేస్తాడని కాదు, ఆయన నీకేదో ఇస్తాడని నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఆయన నిన్ను హెచ్చిస్తాడని నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాక 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాను, నేను కారు కొన్నాను అని చెప్పడానికి కాదు. ప్రియులారా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన చేసినా చెయ్యకపోయినా ప్రభువా నీతోనే ఉంటానని చెప్పే కుమారుడు తత్వం నీకు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నటువంటి సంగతి, నీవు దేవునితో తండ్రి బిడ్డల సంబంధాన్ని కొనసాగించాలంటే నువ్వు మొదట ఒక శిష్యునిగా మారిపోవాలటండి. శిష్యుడిగా మారిపోవాలి. శిష్యుడిగా మారిపోతే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆయనతోనే ఉంటావు, ఆయన చేసినా చేయకపోయినా ఆయనతోనే ఉంటావు. ఈరోజు జంబ్లింగ్స్ ఎక్కువైపోయినాయి. ఈ సంఘంలోంచి ఆ సంఘంలోకి, ఆ సంఘంలోంచి ఈ సంఘంలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఏదో జరగలేదు, అక్కడ జరుగుతుంది. ప్రియులరా, అంటే వీళ్ళు ఒక కస్టమర్ ఆలోచనలతోనే ఉన్నారు తప్ప, ప్రియులరా, ఒక తండ్రితో బిడ్డ ఎలాగైతే ఉండాలో అలాంటి ఆలోచన చాలామందికి ఎందుకు లేదయ్యా అంటే ప్రియులరా, ఏమంటే శిష్యులుగా మార్చబడలేకపోతున్నారు. దేవుని వాక్యం అంటుంది కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులరు, చాలామందిని మనం గమనించినప్పుడు ప్రియులరు శిష్యులుగా మారటం లేదు. 7 వారాలు నీకు నాకు సంబంధం, తర్వాత లేదు. ప్రియులరు, గమనించాలి. అంతేకాదు, మేలు జరిగే వరకే నేను నీ దగ్గరికి వస్తాను, మేలు జరిగిన తర్వాత నువ్వు నాకు సంబంధం లేదు. ఇది అన్య సాంప్రదాయం కాదండి. క్రైస్తవ్యం అనేది ఏమండి ప్రియులరు, అన్య సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయంలాగా ఇది మార్చబడకూడదు. దేవుని ఆశ, దేవాతి దేవుడు కోరిక ఏంటి అంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఈరోజు శిష్యుడు అవ్వాలంటే చదువుకున్నాం కదా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న మాట మరొకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, శిష్యుడు అవ్వాలంటే మళ్ళా చదువుదాం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వాక్యమందు నిలిస్తే దేవునికి శిష్యులమై ఉంటామండి. వాక్యం విషయానికి వస్తే ఏమండి, వాక్యాన్ని వింటాం మనం, ఒకటి వాక్యాన్ని చదువుతాం, మనం వాక్యాన్ని ధ్యానిస్తాం, మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, మనం వాక్యం గురించి ఆలోచన చేస్తాం, మనం ఇవన్నీ ఒక వ్యక్తి అండి. కానీ నిలవడం ఉన్న చూసారా, అది వేరు అండి, అది వేరు. నిలవడం అంటే వాక్యములో కొనసాగడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వమన్నాడు. ఇది చదివాం మనం, నేను చెప్పినప్పుడు మీరు విన్నారు, ఏమంటే దీని గురించి ఆలోచన చేశారు. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఒక చెంప కొడితే రెండో చెంప ఇస్తావు చూసావా, అది వాక్యమందు నిలవడం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకర తెలియజేస్తున్నాడు, శిష్యులు అనబడిన వారు దేవుని వాక్యమందు నిలిచి ఉంటారు. అంటే వాక్యమును పాటిస్తాడు, వాక్యానుసారముగా నడుస్తారు.
వాక్యానుసారముగా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యానుసారంగా వెళ్ళడానికి అవకాశం అనేది మనకు దొరుకుతూ ఉంది. అందుకే ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దేవునికి శిష్యుడుగా మారాలి అంటే, నా ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఏమంటే ఒక కుమారుడిగా నువ్వు మార్చబడిపోవాలంటే, వారసుడిగా మార్చబడిపోవాలంటే వాక్యమందు నీవు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు శిష్యుడిగా రూపాంతరం చెందుతావు, శిష్యుడిగా మారతావండి. ఏమంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన, చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నంత మాత్రాన, ఆదివారం వెళ్తున్నంత మాత్రాన, శనివారం వెళ్తున్నంత మాత్రాన, శుక్రవారం వెళ్తున్నంత మాత్రాన నువ్వు శిష్యుడిగా ఉండలేవు. ఒక భక్తుడుగాను, ఒక కస్టమర్గానే నువ్వు ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి శిష్యుడిగా మారుతావంటే వాక్యమందు నిలిచినప్పుడు దేవునికి శిష్యుడిగా మార్చబడతావు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకా శిష్యులు అవ్వాలి అంటే రెండవ క్వాలిటీ కూడా దేవుడు చెప్తున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి, యోహాను 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనిను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం వలన ఏమంటే మనం దేవునికి శిష్యులం అవుతామంట. అంటే సహోదరులను ప్రేమించే మనసు నీకుంటే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. ఏమంటే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించే మనసు కలిగి ఉంటే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. ప్రియులారా, గమనించాలి, కష్టంలో ఉన్నవాడిని ప్రేమించే మనసు నీకుంటే దేవునికి శిష్యుడు అవుతావు. శోధనలో ఉన్నవాడిని ప్రేమించే మనసు నీకుంటే దేవునికి శిష్యుడు అవుతావు. ఈ రోజున ప్రియులారా గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రేమ చాలా శ్రేష్టమైనదంటండి. అందుకే వాక్యం అంటది కదా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో మరలా శ్రేష్టమైనది ప్రేమయే. అందుకే ప్రియులారా వాక్యం అంటుంది కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఒకవేళ ప్రేమ లేకపోతే నువ్వు ఒకవేళ ప్రవచనం చెప్పినా, ఒకవేళ భాషలు మాట్లాడినా, ఒకవేళ ప్రియులారా నీకు కొండలను పెకిలించగలిగినంతటి విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడవే అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియులారా, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు దేవునికి శిష్యులై ఉంటారు. యేసు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే లోకము కొరకు తన ప్రాణమును బలిగా ఇచ్చినంతగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు లోకాన్ని ప్రేమించి, ప్రియులారా నీ సహోదరులను ప్రేమించి, ప్రియులారా లోకములో ఏమండి ప్రియులారా శ్రమలో, బాధలో నలిగిపోతున్నటువంటి వారు నువ్వు ప్రేమించగలిగితే నువ్వు దేవునికి శిష్యుడవై ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి క్వాలిటీ, వాక్యమందు నిలిచేవాడు శిష్యుడిగా రూపాంతరం చెందుతాడు. ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకునేవాడు శిష్యుడిగా రూపాంతరం చెందుతాడు. మూడవది లేఖనాలు చెప్తున్నాయి, చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫలవంతమైన జీవితము గలవారు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులై ఉందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఫలవంతమైన జీవితం ఎవరైతే ఫలిస్తారో వాళ్ళ దేవునికి శిష్యులై ఉంటారంటండి. మంచి ఫలాలు ఫలించగలిగిన వారు శిష్యులుగా రూపాంతరం చెందుతారట. ఈ రోజున ప్రియులరా చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ ఫలాలు లేవు. ప్రియులరా, ఫలించడం అనేది లేదండి. ఫలించడం అంటే దేవుని కొరకు నువ్వు ఫలించాలి, అదే ఫలం. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమండి ప్రియులరా, లోక ప్రజల కొరకు నువ్వు ఫలించాలి, అదే ఫలించడం అంటే. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనకు చెప్తున్న సంగతి, అనేక మంది ఫలాలు లేకుండా ఉండిపోయారు. చూడండి, ఒక భక్తుడు అంటాడు, ఒక చెట్టు ఫలిస్తుంది, ఆ ఫలం ఎవరికి ఇస్తుంది? ఇతరులకే ఇస్తుంది, కానీ ఆ చెట్టు ఆ ఫలాన్ని ఎన్నటికీ భుజించదు. ఇప్పుడు అలాగే నువ్వు కూడా ఫలించడం అంటే నువ్వు అనేకుల కొరకు ఫలాలు ఇచ్చేవానిగా ఉండాలి, నువ్వు దేవుని కొరకు ఫలం ఇచ్చేవానిగా ఉండాలి. ఫలించడం అంటే ఒక భక్తుడు చెప్తాడు, ఫలించటం అనగా ఇచ్చుట అంటే అర్థం. ఫలించటం అంటే అర్థం ఏంటి? ఇచ్చుట. అంటే నీ సమయాన్ని ఇవ్వాలి, నీకు కలిగిన ధనాన్ని ఇవ్వాలి,
నీకు కలిగిన బలాన్ని ఇవ్వాలి, నీకు కలిగినటువంటి శక్తిని ఇవ్వాలి. ఏమండి ప్రియులారా, నీకున్న పలుకుబడిని దేవుని కోసం ఇవ్వాలి, నీకున్న వజ్ర వైడూర్యములు దేవుని కోసం ఇవ్వాలి, నీకున్నటువంటి బలగాన్ని దేవుని కోసం ఇవ్వాలి. అప్పుడే నువ్వు ఫలించిన వ్యక్తి అవుతావు. శిష్యుడు దేవుని కొరకు ఫలిస్తాడు. చూడండి, యేసయ్యతో 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు దేవుని వెంబడించి వెళ్ళిపోయారండి. వాళ్ళన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజున అందుకే నువ్వు దేవుని కొరకు ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని విడిచిపెట్టగలిగినప్పుడు దేవునికి శిష్యుడుగా రూపాంతరం చెందుతావట. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు చూడండి, శిష్యుడిగా మార్చబడాలంటే వాక్యమందు నువ్వు నిలవాలి. శిష్యుడిగా మార్చబడాలంటే ప్రియులారా, నువ్వు ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. ఏమండి, వాక్యమందు ఏమంటే ప్రియులారా నిలిచినప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అంతేకాదు ఫలములు ఫలించినప్పుడు నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. ప్రియులారా, శిష్యుడిగా మారాలనుకునేవారు వీటిని మీరు ధరించాలి తప్పకుండా. అంతేకాదు, 4వది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇంకొక మాట కూడా మనకి చెప్తా ఉన్నాడు చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివితే, లూకా సువార్త 14:27వ వచనాన్ని చదివితే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సిలువను మోయగలిగిన వాడే శిష్యుడండి. అంటే శ్రమ, సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమకు సాదృశ్యంగా ఉందండి. ఎవరైతే దేవుని కోసం శ్రమ పడతారో, ఎవరైతే శ్రమ పడడానికి ఇష్టపడతారో, ఎవరైతే శ్రమలను భరించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళే దేవునికి శిష్యులు అవుతారండి. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని కోసం శ్రమ పడకపోతే, నువ్వు దేవుని కోసం కష్టపడకపోతే దేవునికి శిష్యుడు ఎలాగవుతావు? ఈ రోజున దేవుని కొరకు శ్రమ పడడానికి ఎవరికి ఇష్టం లేదండి. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేయాలి. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేస్తే దేవుడు గొప్పోడు. దేవుడు ఒకవేళ ఎప్పుడైనా నీ మొర ఆలకించకపోతే దేవునికి శక్తి లేదు. ఇలాంటి ప్రజలు దేశంలో ఎక్కువైపోయారు. ఇలాంటి ప్రజలు ప్రపంచంలో ఎక్కువైపోయారండి. ఈ రోజున ప్రియులారా, క్రైస్తవుడు స్థితి ఏమంటే అతని పునాది మారిపోతూ వస్తుంది. ఈ రోజున అనేక మంది దేవుని సేవకులు కూడా శరీర సంబంధమైన వాటిని మాత్రమే బోధిస్తూ శిష్యులుగా మార్చకుండా ప్రియులారా వాళ్ళని కేవలం ఒక కస్టమర్లుగా మార్చేటువంటి స్థితి నేటి దినాన్న సేవలో వచ్చేస్తూ ఉంది. ఈ రోజున ప్రభు చెప్తా ఉన్నాడు, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాడే దేవునికి శిష్యుడు అంటండి. నువ్వు దేవుని కొరకు శ్రమ పడుతున్నావా? నీ మందిరంలో ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నావా? నీ సేవకుడు సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కష్టంలో పాలు పంపులు పంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సువార్తను ప్రకటించడానికి శ్రమ పడడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రియులారా గమనించాలి, సువార్త బయటికి వ్యాపించడం లేదండి. సువార్త బయటికి వ్యాపించడం లేదు. ఏమంటే వీటి మీద ఫోకస్ పెట్టడం లేదు. ప్రజలకి ఏమంటే భోజనాల మీద ఫోకస్, స్వస్థతల మీద ఫోకస్, ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టి దేవుని యొక్క ఏమంటే ప్రియులారా చిత్తమును మనం ఏం చేస్తున్నాం అంటే అడ్డగించి వారిగా అయిపోతున్నాం. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు, ఆలోచనకర్త మనకు చెప్తున్నాడు, దేవుని కోసం ఎవరైతే శ్రమ పడడానికి ఇష్టపడతారో వాళ్ళు శిష్యులుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక మాట కూడా మనం చదివితే 5వ మాటను మనం చదువుకుంటే చూద్దాం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదువుదాం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే చదువుదాం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రియులారా, శిష్యుడు అంటే యేసులాగా మారిపోయిన వాడే శిష్యుడు. యేసును వెంబడించేవాడే శిష్యుడు. యేసయ్య ప్రియులారా గమనించాలి, దూషింపబడి ఎదురు దూషించలేదట. ఆయన హింసించబడి ఎదురు హింసించలేదంట. ఆయన నలగగొట్టబడి ఎవరిని నలగొట్టలేదటండి. అంటే ప్రియులారా, ఈ రోజున అలా యేసయ్యలాగా ఏమండి యేసును వెంబడించేవాడే శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అంటే యేసు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో అలా జీవించగలిగిన వాడు దేవునికి శిష్యుడు అవుతాడంటే. యేసు ఎలాగైతే ఈ లోకంలో నడవగలిగాడో అలా నడవగలిగిన వాడు దేవునికి శిష్యుడు అవుతాడంటే. అందుకే ప్రభువు అన్నాడు కదా, శిష్యుడుగా నువ్వు మార్చబడాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి. శిష్యుడిగా మార్చబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. శిష్యుడిగా మార్చబడాలంటే ఫలవంతమైన జీవితం నీకు ఉండాలి. శిష్యుడిగా మార్చబడాలంటే శ్రమను భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. శిష్యుడిగా మార్చబడాలి అంటే యేసులాగా రూపాంతరం నువ్వు చెందాలి. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖనాలు చెప్తున్నాయి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని కూడా మనం చదివితే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం, శిష్యుడు ఏమంటే శిష్యులుగా మనం మార్చబడాలంటే వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతి దాంట్లోనూ వాళ్ళు పాలుపంపులు పంచుకున్నారండి. నువ్వు శిష్యుడు అవ్వాలంటే నీ సంఘ కార్యక్రమాల్లో నువ్వు ప్రతి దాంట్లో కూడా పాలుపంపులు పంచుకోవాలి. వాళ్ళ ప్రతిరోజు దేవుని స్తుతించారటండి. నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించాలి. మా శిష్యుడు అవ్వాలి అంటే నువ్వు ఆదివారం మొక్కుబడిగా వెళ్ళొచ్చేయడం కాదు, శుక్రవారం ఏదో మేలు జరుగుతుందని వెళ్ళొచ్చేయడం కాదు. ప్రతిరోజు దేవుని పని ఏదో ఒకటి నువ్వు చేయాలి. యాక్టివిటీ ఉండాలి. నీకు ప్రార్థన, లేకపోతే వాక్య ధ్యానమో, ప్రియులారా గమనించాలి, పాటలు పాడటము, స్తుతించడము. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగినప్పుడే నువ్వు శిష్యుడు అవుతావు. వారు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థించుట యందు వారు ఎడతెగకుండా ఉన్నారంటండి. ఎడతెగకుండా జీవించారంట. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు. వారు ఎడతెగక జీవించిరి. ఈ రోజున ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వారు ఎడతెగక జీవించిరి. ప్రియులారా, ప్రతిరోజు దేవుని పని నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రతిరోజు ప్రియులారా గమనించాలి, దేవుని స్తుతించేటువంటి వాడుగా ఉండాలి, ఆరాధించేవాడిగా ఉండాలి, మహిమపరిచేవాడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవునికి నువ్వు శిష్యుడిగా ఉంటావంట. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖనాలు చెప్తున్న అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదివితే, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, అయితే నీవు ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మీరు ఇంకా చదవండి, సమయం అయిపోతుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంటే బలమైన ఆహారము తినడానికి ఇష్టపడేవారే దేవునికి శిష్యులటండి. బలమైన ఆహారం అంటే వాక్యం అనే ఆహారము. అంటే ఈ రోజున ప్రియులారా గమనించాలి, చాలామంది అద్భుతాలు ఆశ్చర్యాలు చూడడానికి దేవుని మందిరానికి వెళ్తే చాలామంది వాక్యం ఏం మాట్లాడుతుందో నేను నేర్చుకోవాలని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని గురించి ఇంకా కొంత సత్యం నేను తెలుసుకోవాలని వెళ్ళేవాళ్ళు ఉంటారు. దేవుని గురించి ఇంకా నేను ఏమండి ప్రియులారా కొన్ని మర్మాలు తెలుసుకోవాలి, ఆయన పరిశుద్ధత గురించి తెలుసుకోవాలి, ఆయన జీవన విధానం గురించి తెలుసుకోవాలి, ఆయన బ్రతుకు గురించి తెలుసుకోవాలి, ఆయన మనసు గురించి తెలుసుకోవాలి. ఇలాగున్న దేవుని గురించి బలమైన ఆహారాన్ని ఇష్టపడేవారే శిష్యులు అవుతారంటండి. అద్భుతాలు ఆశ్చర్యాలు చూసేవాళ్ళు దేవునికి శిష్యులు అంత మాత్రం, కానీ వాటి కొరకు ఎదురు చూసేవాళ్ళు. దేవుడు చేస్తాడండి, చేసే దేవుడు కాదని నేను చెప్పడం లేదు, చేయని దేవుడు అని చెప్పట్లేదు. ఆయన చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్యాలు. కానీ నువ్వు బలమైన ఆహారం మీద మనసు పెట్టాలి, అప్పుడే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. ఈ కొద్ది మాటలు దేవుడిని యెహోవా తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా, ఇదిగో నీ బిడ్డల కొరకునైనా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. నిండైన దీవెన, మెండైన ఆశీర్వాదం ప్రభువా మాకు అందరికీ దయచేయండి. విన్న వాక్యము, విత్తబడిన వాక్యము బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరు సహాయం చేయండి. ఈరోజు విత్తబడిన ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలు అనేకులు బలపరచబడి శిష్యులుగా మార్చబడ్డానికి మీరు సహాయం చేయమని, అయా ఇదిగో నన్ను కూడా మీరు బలపరిచి, ధైర్యపరిచి, దృఢపరిచి, శక్తితో నింపమని, యేసయ్య మంచి కృపమని, బలహీనతల నుంచి అందరినీ కూడా విడిపించి అందరి కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం నిలుపమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయు త్రియక దేవుడిని యేసుక్రీస్తు కృప కూడిన మనకు సర్వలోక క్రీస్తు బిడ్డలకు మనందరికీ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించును గాక, మిమ్మల్ని అభివృద్ధిపరచును గాక, ఆశీర్వదించును గాక. మళ్ళా కలుద్దాం. అంతవరకు
ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.